కేసులో రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు జారీ చేయాలనే దిశగా ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా నోటీసులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియ వెనుక అసలు ఉద్దేశం ఏమిటి, ఎవరి టార్గెట్గా ఈ ట్యాపింగ్ జరిగింది, దీనికి ఎవరి ఆదేశాలు ఉన్నాయనే అంశాలపై సిట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ అంశాలకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించిన సిట్ వాటిపై లోతైన విశ్లేషణ చేసినట్లు సమాచారం. ఈ దర్యాప్తులో కీలక వ్యక్తుల పాత్రపై స్పష్టతకు వచ్చిన తర్వాత తదుపరి చర్యలకు ముందుకు వెళ్లాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలాలు దర్యాప్తుకు మరింత కీలకంగా మారాయి. తన స్టేట్మెంట్లో ప్రభాకర్ రావు పదే పదే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, అనిల్ కుమార్ పేర్లను ప్రస్తావించడంతో ఇప్పటికే సిట్ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని విచారించి ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది. ఈ వాంగ్మూలాల ఆధారంగా మరికొందరు ఉన్నతాధికారుల పాత్రపై కూడా సిట్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ పరంగా సున్నితమైన అంశంగా మారిన ఈ కేసులో ఇప్పటి వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సిట్ సమావేశాలు ముగిసిన వెంటనే మరింత వేగం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కీలక రాజకీయ నేతలు, మాజీ మంత్రులు, ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసేందుకు సిట్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో తదుపరి దశలో ఎవరి పేర్లు బయటకు వస్తాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కొత్త దుమారం రేపే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.